ఒక ఐస్ క్రీమ్ కోసం ఇన్ని తిప్పలు పడాలని ఈ స్టాల్ దగ్గరికి వెళ్ళేదాకా నాకు తెలీదు. గ్రౌండ్ లో ఉన్న అన్ని స్టాల్స్ తిరిగి ఫైనల్ గా ఒక స్టాల్ దగ్గర అయితే ఆగాను. ఎందుకు ఆగానంటే ఇక్కడ ఐస్ క్రీమ్ ఇచ్చేటప్పుడు మాత్రం మన పేషెంట్స్ ని బాగా టెస్ట్ చేస్తారు, ఫుల్ గా ఆడుకుంటారు కూడా. ఊరికే ఐస్ క్రీమ్ తింటే ఏముంటుంది, అందుకనే కొంచెం సేపు అలా ఆడుకొని మరీ తీసుకున్నాను. సారీ ఆడుకొని తీసుకోలేదు, ఆడిపిచ్చి మరీ లాస్ట్ కి ఫైనల్ గా వాళ్ళే ఇచ్చేశారు. ఆ ఐస్ క్రీమ్ కి ఒక రాడ్ తగిలిచ్చి దాన్ని తిప్పుతూనే ఉన్నాడు. ఎటు తిరిగి ఎటు తీసుకోవాలన్నా నాకేం అర్థం కావట్లేదు. కళ్ళేమో నీ ముందే ఉంది తీసుకో అని చెప్తుంది కానీ నా చెయ్యికి మాత్రం అది దొరకట్లేదు. ఈసారి కొంచెం ప్రిపేర్ అయ్యి ఎలాగైనా తీసుకోవాలి అని చెప్పి చూస్తూనే ఉన్నాను. అలా కోన్ చేతికి రాగానే ఇంకా తీసుకున్నాను అనుకున్నాను, కానీ క్రీమ్ లేనిది తీసుకొని యూజ్ ఏంటి? నాకైతే అర్థమైపోయింది ఇది మన చేతికి దొరకట్లే కానీ కనీసం హైఫై అయినా ఇద్దాం అనుకున్నాను. ఒకసారి కొట్టానులే, ఇంకా ఆయన చేయి తిప్పుతూ ఉంటే ఇంకేముందిలే అని నేను తీసేశాను. ఏదైనా మన ప్రాక్టీస్ అయినా ఉండాలి లేదా స్మార్ట్ వర్క్ అయినా ఉండాలి. మీకు ఈ గేమ్ ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫైనలీ లైక్, షేర్, సబ్స్క్రైబ్.